జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా మనకు అవసరం జ్ఞాన సముపార్జన కాబట్టి ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానము నేను మీకు తెలపడం జరుగుతుంది. వారు చెప్పిన విషయాలే నేను చెప్తున్నా. వారిని అడిగిన తర్వాతనే నేను ఈ టాపిక్స్ కానీ వీడియోస్ కానీ చేయడం జరుగుతుంది. కొన్ని వందల వీడియోస్ కూడా చేయడం జరిగిందండి దత్తప్రభు ఆశీర్వాదంతో. అయితే ఇందులో మనం ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నామో ముందు చెప్పే కన్నా ముందు ఇంతకుముందు మనము ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అదేంటిదంటే దయ్యాలు మీ ఇంట్లో మీరు దేవునికి పెడుతున్న నైవేద్యాలు తింటున్నాయా, అది ఎలా తెలుసుకోవడం, అలాగే దత్తప్రభు ఆశీర్వాదంతో పరిష్కార మార్గాలు అనే ఆ టాపిక్తో వీడియో చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద టాపిక్ అది. అంటే ఒక 10 వీడియోస్ కూడా అందులో చేసుకున్నా సరిపోదు, అంత పెద్ద హెడ్డింగ్స్ ఉన్నాయి అందులో. మనం అది చేసుకున్నది హెడ్డింగ్స్ లాగానే చేసుకున్నాం అందులో. ఎందుకంటే హెడ్డింగ్స్ చిన్న చిన్నగా చదువుతూ పోతుంటే అర్థం కాదు. దానికి మళ్ళా పూర్తిగా వివరణాత్మకంగా దత్తప్రభు ఆశీర్వాదంతో వారు ఇచ్చిన జ్ఞానంతో మనం మాట్లాడుకుంటే మనం వీడియో పోస్ట్ చేసుకుంటేనే అర్థమవుతుంది. మీరు జాగ్రత్త పడతారు. అదే జ్ఞాన సముపార్జన అంటే. అయితే ఇంకొక విషయం అండి, మనము మానవ జన్మ తీసుకున్నదే ప్రారబ్ధ కర్మలు అనుభవించాలి. ఇది అనుభవించాలొద్దా అది తర్వాత విషయం అంది. అనుభవించాలి అనేది కొంత ఇప్పటివరకు ఇక్కడ ఆపుతాం. తర్వాత ఇది వేరు. మనకు స్వేచ్ఛ ఏది ఉంది? ఆగామి కర్మలు క్రియేట్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంది. జ్ఞాన సముపార్జన చేసుకొని ఉత్తమ జన్మలు పొందేందుకు స్వేచ్ఛ ఉంది. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు చేసుకున్న ఆ వీడియోకి మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొనసాగింపే. అందులో ఏమొస్తుందంటే, ఇప్పుడు దయ్యాలు వచ్చి ఇంట్లో వచ్చి నైవేద్యాలు తింటున్నాయి అంటే మన భక్తి ఇదంతా ఏమైంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి, పూర్తిగా లేదు మనం ఆ వీడియోలో. ఇప్పుడు నేను చెప్తా అది ఎందుకు జరుగుతుంది అనేది. ఒకటి దైవదోషం అనేది అది వేరే టాపిక్ అండి, ఇందులో కాదు. అది చేతబడులతోనే చాలా మొత్తంలో జరుగుతుంది. ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడు ప్రస్తుతం జరిగే పరిస్థితులలో చేతబడుల ద్వారానే ఆ నష్టము మనకు జరుగుతుంది. మరి అంతకుముందు చేతబడులు లేవా? ఒక 50 సంవత్సరాల క్రితం చేతబడులు లేవా? ఈ చేతబడులు ఎవరు చేస్తారు? ఆ చేతబడుల ద్వారా వారు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కొంత మాట్లాడుకున్నాను. ఇప్పుడు అందులో వచ్చిన విషయం ఏంటిది? మనకు ఆ చేతబడి చేసేవారు శ్మశానంలో ఉన్న అశాంతికి గురైన పిల్ల ఆత్మలను ఇంటి మీకి ప్రయోగం చేసి ఆ వ్యక్తి ఎవరికైతే ప్రయోగం చేయాలనుకుంటారో ఆ వ్యక్తి యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని వారి దేవతలను, వారి పితృదేవతలను, వారు మొక్కే దేవతలను, వారు మొక్కే పద్ధతులను అన్నిటినీ కట్టడి చేసిన తర్వాత వారు ఈ చేతబడి అనేది మొదలు పెడతారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో వారికి ఏమవసరము? వాటిని శ్మశానంలో ఉన్న ఆత్మలను వశపరుచుకొని వాటిని సిద్ధి చేసుకునేది. అందుకే అదో పని ఉంటుంది. అది చేసుకొని ఇంకొకరి ప్రయోగం చేయాలి, డబ్బులు తీసుకొని చేస్తారు కొందరు, అదొకటి. అయితే ఈ చేపించేవాళ్ళు పెద్ద డబ్బులు పెట్టవలసిందే. దత్తార్పణ అది అలానే జరుగుతుంది. వాళ్ళు చేసినాక వాళ్ళు ఒక మంత్రినిచ్చిన పువ్వో, ఒక మంత్రినిచ్చిన గుడ్డనో, ఇంకా భయంకరమైన విషయం అండి, శవము లేదా శ్మశాన బూడిదను తీసుకొచ్చి ఒక ప్యాకెట్లో చేసి ఇంట్లో పెట్టేస్తారు. దత్తార్పణ ఇట్లుంటుంది. అప్పటికి స్టార్ట్ అవుతాయి కష్టాలు. ఆ చేతబడి చేసినట్లు తెలియదు మనకు. వారు వచ్చిన వాళ్ళు మన వాళ్ళే, మన
బంధువులే మన వాళ్ళే కదా అని అనుకుంటాం గతార్పణం. అయితే వారు ఎందుకు చేసి ఉంటారు? యాక్చువల్గా ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పద్ధతులలో, అంటే సమాజము, కుటుంబాలు, ఈ వ్యవస్థలో జరిగేటి ఏంటంటే నేనే గొప్పగా ఉండాలి. ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో హెవీ కాంపిటీషన్ లాగా ఉండదు. యాక్చువల్గా ఉండదు కానీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని. ఎవరికి వారే గొప్ప, నా పిల్లలే మంచిగా చదువుకోవాలి, నేనే గొప్పగా ఉండాలి. సరే, మీరు గొప్పగా ఉండాలి అన్న విషయం సంతోషమే. మరి ఇంకొకరు నాకన్నా ముందు పోతారని వారిని తొక్కుదామనడమే, తొక్కే కొరకే చేసేది చేతబడి. అది ఎంత పెద్ద పాపండి ఈ విషయం. ఇదే ఆగామి కర్మ క్రియేట్ చేసుకోవడము. సాధు జనులను కష్టపెడితే ఆగామి కర్మ క్రియేట్ అవుతుంది. మనం వచ్చిందే ప్రారంభ కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు అనుభవించే కొరకు వచ్చినాం. జ్ఞాన సముపార్జన చేసుకొని కొంతలో కొంత పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకొని ఆయన లీనమయ్యే కొరకు, లేదంటే మంచి ఇంకొక మంచి ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన జన్మకు వెళ్ళే కొరకు మన ప్రయత్నంలో భాగంగా ఆ పరమాత్ముడు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీగురుతత్వ బ్రహ్మకు మాట ఇచ్చి మనము ఈ భూమిపైకి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది మర్చిపోయి ఆగామి కర్మ అంటే ఈ ఉన్న పాపాలు సరిపోవంటే సంచిత కర్మ నుంచి కొంత తీసుకొని వస్తాము, ఇంకా ఆగామి కర్మ తీసుకొని ఇంకా పెద్ద పెద్ద మూటలు కట్టుకుంటున్నారండి. ఇంకా కర్మలు క్రియేట్ చేసుకుంటున్నారు ఈ దుర్మార్గులు అహంకారంతో. ఈ రోజులలో డబ్బులు చాలా వస్తున్నాయి, సంపదన ఎక్కువ ఉంది. ఆ సంపదను ఎట్లా వాడుకోవాలో తెలియని వారు మనకన్నా మా తమ్ముడు కానీ మా చెల్లె కానీ నా దగ్గరికి ఎక్కడ వస్తారో, అంటే నా స్థాయికి ఎక్కడ వస్తారో, నాకు విలువయ్యరేమో అన్న అభద్రత భావం, అహంకారము వాళ్ళలో ఉన్న ఇంతకుముందు వాళ్ళు చేసి ఉంటారు చెడు పనులు కూడా, వాళ్ళ జాబ్లో కానీ ఏమైనా చేసి ఉంటారు. అదే ఇక్కడ ప్రయోగిస్తారు. ఇలా జరుగుతుందండి. ఆ చేతబడి చేసిన వారికి ఉండే లక్షణాలు నేను మళ్ళీ మీకు చెప్తా. భయంకరమైన కష్టాల్లో వారు ఉంటారు. ఇది ఇప్పుడు మనకి కొంత తెలిసింది కాబట్టి నేను చెప్పగలుగుతున్న దత్తప్రభు ఆశీర్వాదంతో. తెలియని వాళ్ళ పరిస్థితి. అయితే ఇంకొకటి కూడా ఇందులో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆస్తులు అంతస్తులు ఎక్కువైపోయి 50 సంవత్సరాల క్రితం ఒక రూమ్ మాత్రమే ఉండేది. ఆ రూమ్లో ప్రతి ప్లేస్లో జీవశక్తి టచ్ అయ్యేది. అంటే జీవశక్తి అంటే మనమే, జీవశక్తి మనుషులు తిరిగి ఆడేవారు కాబట్టి అక్కడ ఏం నెగిటివ్ ఫోర్స్ ఉండకపోయేది న్యాచురల్గా, ఎవరైనా పంపించింది కూడా. అదే ఇప్పుడు ఒక్కొక్కరికి 20 రూమ్స్, 4 బెడ్రూమ్స్, 5 బెడ్రూమ్స్, 10 బెడ్రూమ్స్ ఇట్లా విల్లాస్ కట్టించుకుంటారు, కొనుక్కుంటారు. అట్లాంటి స్తోమత వచ్చింది, సంతోషం. కానీ అందులో ఉండేది ఇద్దరే. వారు ప్రతి రూమ్లో లాకేసి ఉంటాయి, అన్ని అంటే డోర్ ప్యాక్ చేసి ఉంటాయి. ఎక్కడైతే జీవశక్తి టచ్ కాదో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. న్యాచురల్గా పంపించింది కూడా పోయి అక్కడే ఉంటుంది. అవి గుమి కూడినాయి అంటే గాయత్రి మహామంత్రంలో కొట్టేస్తాయంట. అర్థమైంది కదా? ఇంత పెద్ద విషయం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనము చాలా వీడియోస్ ఎంత మాట్లాడుకున్నా సరిపోదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే చేతబడి ఎందుకు చేస్తారనే విషయం కొంతలో మనం పూర్తిగా అంత డెప్త్. స్వార్థం ఫస్ట్ అండి, స్వార్థము, వారికి పగ ఉంటాయి చేస్తారు. అయితే ఇలా చేస్తూ ఉండే రకాలు ఎన్నో ఉంటాయి, మనకు తెలియదు. కాకపోతే ఇలా తెచ్చి మాత్రం పెడతారు ఇంట్లో. ఇంకొకటి, వారు చేసిన వారు, చేపించిన వారు లేదు ఎవరో ఒకరు వచ్చి టచ్ చేస్తారు. ఇట్లా టచ్ చేస్తారు. ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చెప్తున్నాను నేను. ఇట్లా ఓన్లీ కొన వేళ్ళు టచ్ చేస్తారు. ఆ కొన వేళ్ళు టచ్ చేసినంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా వాడు ఖచ్చితంగా నీకు చేతబడి చేపించిన అర్థం. ఇది ఈ రోజులలో చాలా కామన్ అయిపోయింది. సరే, మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నామంటే షేక్ హ్యాండ్ అంటే ఫుల్ ఇవ్వాలండి. ఇట్లా కొసలు అంటించడం ఇది ఎట్లా సాధ్యం? అదేం షేక్ హ్యాండ్ అది కాదు, అది శూద్ర విద్య. అయితే ఇలా జరుగుతుంది. నాకు ఒక
జరిగింది నాతో కూడా ఒక 20 years బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక లేడీ వచ్చింది, మరి రిలేటివే వచ్చి, లేడీస్ యాక్చువల్ షేక్ హ్యాండ్ ఇవ్వరు కదా, ఆమె వచ్చి ఇట్లా ఇట్లా ఇల్లు టచ్ చేసింది. నేను స్టన్ అయిపోయినా, అరే ఇల్లు టచ్ చేస్తుంది ఏంది, మన దత్తప్రభు ఆల్రెడీ దత్తయ్య ఉన్నాడు కదా, అది ఇమ్మీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. నాకు చెప్తున్నాడు దత్తయ్య బిడ్డ వచ్చింది చెడు కానీ, సరే దత్త ఆడుకున్న తండ్రి నువ్వు చూసుకుంటే నాకేం తెలుసు అని చెప్పేసి. ఆ తర్వాత తెలిసింది ఈ విషయం, టచ్ చేస్తే ఖచ్చితంగా లేడీస్ టచ్ చేయడం ఏందండి జెంట్స్ని, మళ్ళీ కోసం వెళ్ళా ఇట్లా. ఇదొక పద్ధతి తారకునం. ఇలాంటి చెత్త పనులు ఎన్నో ఉంటాయండి. అయితే ఈ చేతబడితోని ఫస్ట్ నష్టం జరిగేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి యొక్క యజమాని, అంటే యజమానిని పీకేస్తారు. ఇట్లా కూకుడు వెళ్తూ పీకేసినట్టు వారికి సంపదన, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా చేస్తారు. వారు అప్పుల పాలయ్యేలాగా ఇస్తారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఇంటి యజమానికి పరిస్థితి ఏంది ఇలా. అయితే ఇలా చేస్తూ ఉంటే మరి మన యొక్క దైవము కాపాడలేదా, మనలా ఎందుకు కాపాడదు? ఇంకా ఆ చేతబడి చేస్తే జరిగే లక్షణాలు ఏంటిది, జరిగిందా ఏంటిది అని తెలుసుకునే చాలా పెద్ద విషయం ఉంది, నేను చెప్తా. కాకపోతే ముందు ఇది చెప్తాను, కాపాడలేరా దైవం అనే విషయంలో. మనకు దైవము హనుమాన్ చాలీస గాయత్రి మంత్రంనే తీసేస్తే అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఆ చేతబడి ఎంత పాతదై ఉంటుంది, ఆ విషయం నేను చెప్తాను. మళ్ళీ నేను ఇప్పుడు మనము ఈ చేతబడి చేసిన లక్షణాల గురించి నేను మీకు చదివి వినిపిస్తాను. జై గురుదత్త. చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ లేదా దుష్ట ప్రయోగం జరిగిందని తెలుసుకోవడం గురించి ప్రజలు సాధారణంగా కొన్ని లక్షణాలు మరియు పరీక్షల ఆధారంగా నమ్ముతారు. సాధారణ లక్షణాలు: 1. అకారణంగా శరీరంలో అలసట రావడము, అలసట పెరగడము, భయము రావడము, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడము, భయంకరమైన కలలు రావడము, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో కలహాలు అంటే కలిసి ఉండకపోవడం వంటివి. ఈ కలహాల వంటివి చేతబడి లక్షణాలుగా చెబుతారు. మరియు ఇంకా హఠాత్తుగా అశాంతి లేదా తెలియని భయం పట్టడం, ఆకస్మిక వ్యాధులు లేదా డైజెస్టివ్ సమస్యలు, ఆకలి లేకుండా పోవడం, పనులు ఏమి చేసినా విఫలం కావడం. తెలుసుకోవడానికి పరీక్షలు: ఒక సాధారణ పరీక్ష, ఉప్పు మిరపకాయలు ఎర్ర వస్త్రం తీసుకొని వ్యక్తి తలపై తిప్పి నైరుతి దిశలో ఉంచి మంచి మొదలు కాల్చాలి. ఘాటైన వాసన రాకపోతే చేతబడి జరిగిందని చెబుతారు. ఇంకో పరీక్షలో దీపం వెలిగించి దీప శిఖంలో అసాధారణ చీకటి లేదా పొగ వస్తే అనుమానం చేతబడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా ఈ చేతబడి విధానంలో చాలా భయంకరమైనవే ఉంటాయండి. ఇంకా చేతబడి లక్షణాలు: చేతబడి జరిగినప్పుడు ఆలోచనలు చెదిరిపోవడం జరుగుతుంది, కార్యసిద్ధి అంటే లభించదు, కార్యాలు పంచేవి అంటే పనులు జరగవు, ఎంత పట్టుదల చేయాలనుకున్నా జరగదు, పట్టుదల తగ్గిపోతుంది, కంటికి కొనుకు రాకపోవడం అనేది ఉంటుంది, మానసిక భ్రమలు. అలాగే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అశాంతికి గురై వారు ఇంట్లో ఇంకా బాధకు గురై అంటే ఈ మానసిక వ్యాధి కూడా గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది చేతబడి చేసిన వారికి ఉండే లక్షణాలు మరియు కొంత తెలుసుకునే పద్ధతులు. అయితే ఈ చేతబడి లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ చేతబడి లక్షణాలు ఉన్నాయి, ఈ చేతబడి జరుగుతుంది. నేను ఉపాసన చాలామంది చేయరండి, ఏదో దైవభక్తి ఉంటే సంతోషం. ఉపాసన చేసే వారికి జరగదు ఇది. ఉపాసన క్రమం లేని వారికి, ఇంట్లో నిత్య దీపం ఆ దీపారాధన చేయని వారికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే నా దైవము నన్ను ఎందుకు రక్షించదు అని అడిగితే, మనం తెలిసి తెలియక కొన్ని దోషాలు చేస్తూ ఉంటాం. ఆ దోషాల ద్వారా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని గురించి మనము దైవదూషణ దైవదోషం అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం.
ఇప్పుడు దీనికి పరిహారం అంటే పరిష్కారం దత్తప్రభు ఆశీర్వాదంతో పరిష్కారం చేసుకోవచ్చు. ఎలా? ముందుగా బలవంతంగానైనా గురువారం రోజు దత్తప్రభు స్తోత్రాలు చదువుకోవాలి ఇంట్లో. మరియు 4 దిక్కుల ఒక గ్లాసులో ఉప్పు పెట్టి మార్నింగ్ తీసి నీళ్ళేసేయాలి, సింక్లో పడేసేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీ స్తోత్రాల ప్రభావంతో పెరుగుతుంది. ఆ స్తోత్రాలు కూడా మీరు చెయ్యలేరు అనుకున్నప్పుడు ఎవరితోనైనా చేపించుకోవాలి. మీరు చెయ్యలేని పరిస్థితి కూడా ఇంట్లో వస్తుంది కాబట్టి ఎవరితోనైనా చేపించుకోవాలి. అలాగే పారాయణాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు, చేపించుకోవాలి. అలాగే హోమం కూడా ఎవరైనా మంత్రసిద్ధి అయిన వారు మీకు తారసపడితే వారిని అడిగి మీ గోత్రనామాలతో ఆ హోమం కూడా చేపించుకోవాలి. ఆ చేపించుకున్నప్పుడు వారు చేసే పూజ ఫలంతో మీ ఇంట్లో ఉన్న ఆ అశాంతి అనాగరికం ఎలాంటిదైనా భస్మీపటలం అవుతుంది దత్తప్రభు దయ వలన. ఇది జరుగుతుంది. ఇంకా ఎవ్వరూ చెయ్యలేరు అని నేను ఎవరిని తక్కువ చేసి ఏ దేవతను అనడం లేదు. దత్తప్రభు దగ్గర మాత్రం జరుగుతుంది. నాకు తెలిసిన విషయము, దత్తప్రభు చెప్పించిన విషయం నేను మీకు చెప్తున్నా. ఇంకా ఓపిక ఉంటే ఉపదేశం తీసుకొని జపం చేయాలి పెద్ద మొత్తంలో. గురువారం రోజు పెద్ద మొత్తంలో చేయాలి. అదే గురువారం రోజు చిన్న కనీసం ఏదైనా క్షేత్రంలో వెళ్ళే పరిస్థితి కూడా మీకు ఉండదు, వెళ్ళనివ్వరు వాళ్ళు. మీరు వెళ్తా ఉంటారు, వారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాడు చేసే మాంత్రికుడు మిమ్మల్ని ఇంకా కష్టపెడతాడు. మీరు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ముందు వెళ్తా ఉంటే టైర్ పంచర్ అవడమో లేకపోతే కాలు దెబ్బకు తాగడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటవి. మీరు వెళ్ళే ప్రయత్నం ఒక సత్యమైన క్షేత్ర దర్శనం చేస్తే మంచిది, కానీ ఆ పరిస్థితి మీకు రాకుండా చేస్తారు వాళ్ళు. అలా వెళ్తే ఒకవేళ దత్తప్రభు దయ వల్ల వెళ్తే అక్కడికి వెళ్ళి దత్తప్రభు ఫోటో తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంతకు ముందే ఉన్నదైతే గంగా నీళ్ళతో శుద్ధి చేసుకొని మంచి ఫోటో పెట్టుకొని స్తోత్రం చెయ్యండి. ఉపదేశం తీసుకొని చేస్తే ఇంకా చాలా మంచిది. లేదు అంటే నేను స్తోత్రం చేస్తా, నాకు ఇష్టం ఇది మీకు ఇష్టమైనది తెలుసుకోవాలనుకుంటే శ్రీ గురుచరితామృతము మీరు తీసుకొని గురుచరితామృతము ఇంటికి వచ్చినప్పుడు జరిగే అద్భుతాలు కూడా చాలా ఉంటాయి. ఇంటికి కూడా అంత ఈజీగా ఏం రాదు. ఎవరింటికి వచ్చిందంటే సంతోషమే, అదృష్టవంతులే. ఆ గురుచరితామృతంలో కూడా మంత్రాలు ఉంటాయి, దత్తప్రభు స్తోత్రాలు ఉంటాయి. వాటిని దత్తప్రభు పరమేశ్వర తండ్రి నువ్వే తండ్రి, నువ్వే తల్లి, తండ్రి అమ్మవు, అయ్యవు, గురువు నువ్వే అని తండ్రికి సమర్పణ భావంతో సర్వస్వ శరణాగతి పూర్తిగా సమర్పించి మీరు ఆ స్తోత్రాలు ఆ ఫోటో ముందు, దత్తప్రభు ఫోటో ముందు చిన్న దీపం పెట్టి మీరు పూజ చేసుకొని ఆ దీపం పెట్టి ఒక ఆవు పాలు, చిన్న గ్లాసులో ఆవు పాలు బెల్లం వేసి పెట్టాలి. పెట్టి ఆ స్తోత్రం చేసినాక ఆ ఆవు పాలు గ్లాసు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగాలి. ఇలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఉపశమనం జరుగుతుంది. చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఆ ఇంటిలో పెద్ద మొత్తంలో ఒక గుంపే తయారై ఉన్నది దుష్టాత్మలదంటే మాత్రం అప్పుడు జాగ్రత్తగా మనం పెద్ద మొత్తంలో మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి చేసుకోవాలి అనే విషయంలో మీరు భయపడి ఎక్కడికో వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హిందూ సాంప్రదాయంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇవే ఇక్కడే జరుగుతాయి, అక్కడ జరగవు. ఇంకా మీకు చెత్త పెరిగిపోతుంది. మీకు ఎంతైతే బరువు ఉందో ఒక 2 ఇటుకలు ఎత్తుకొని ఉన్నామంటే ఇంకో 10 ఇటుకలు ఎత్తుతారు వాళ్ళు. మీకు మంచి చేసేవారు ఉండరు అక్కడ. మన వాళ్ళే, మన పూర్వీకులే, మన కులదేవతలే, మన ఇష్టదేవతలే, మన సనాతన ధర్మంలో ఉన్న దేవతలే సహకరిస్తారు. మిగతా వారు సహకరించరు. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారే ఉద్ధరించుకునే కొరకు వారి సమస్య లేదు, వాళ్ళ దగ్గర సమయం లేదు, వారు చేసే వాళ్ళ దగ్గర పవర్ లేదు. మనలా ఉద్ధరించే కొరకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులు కలియుగంలో ప్రత్యక్షంగా ప్రధానంగా అవతరించుండు. శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఆయనే ఉద్ధరిస్తాడు లోకాన్ని. ఆయనదే ఈ సృష్టి అంతా.
సృష్టిని ఉద్ధరించే కొరకే ఆయన వచ్చిండు. ఇంకా వీలైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం తీసుకొచ్చుకొని కూడా పారాయణం చేసుకోవచ్చు. పారాయణం అంటే ఒకటే రోజులో పారాయణం చేయాలి లేదా వారం రోజులు చేయాలి, ఏదో అట్లా కాదండి. రోజు 2 పేజీలు చదవాలి. మీకు ఓపిక కొద్దీ చదివి ఆ తండ్రి గురించి తెలిసినాక నియమాలు పెట్టుకొని అప్పుడు చదవాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఆ చేతబడుల ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇది దత్తప్రభు మనతో చెప్తున్న విషయం అండి. అయితే ఉన్న చుట్టుపక్కల మంచి సంస్కారం ఉన్నవారు, మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు నేను ఉన్నామని నేను చెప్పడం లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నవి. అందుకే దత్తయ్య నాతో హోమం కూడా చేపిస్తుంది కావచ్చు. చేస్తూనే ఉన్నాం. చేయాలి ప్రయత్నం. మీరు చేయాలి, నేను చేయాలి, అందరు చేయాలి. ఆయన ఆశీర్వాదంతో ఆయన ఎలా చెప్తే అలా చేస్తూ ఉండాలి. అయితే డబ్బు 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 ఉంది, డబ్బు గురించి వెంబడబడుతుండ్రు. ఓకే, డబ్బు అవసరమే, బతికే కొరకు అవసరమే. కానీ ఇంకొకరిని దూషించి ఇంకొకరిని సమస్యలు ఇరికించి వారిని కష్టపెట్టి తీసుకొచ్చుకున్నది నీకు ఆగామి కర్మ క్రియేట్ అవుతుంది. వారికి వీరికి కార్మిక అకౌంట్ ఉందా అన్న విషయం తార్పణం, అది వేరే విషయం. మళ్ళీ ఇలా జరుగుతుందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు. దత్తప్రభు పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలరు. వేరే అవకాశం ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే సాయిబాబా మందిరాలకు వెళ్ళగలరు. సాయిబాబా మందిరంలో అది గుడి కాదండి, ధ్యాన మందిరం. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని రాగలరు. మీరు ఏం శతనామావాలి, ఏం చదవాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా ఈ దుష్ట శక్తులు ఏంటి అంటారో ఇవి ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కష్టపెట్టేటివి, అవి అక్కడికి మిమ్మల్ని పోనివ్వవు. అది కూడా జరుగుతుంది. ఆ సాయిబాబా గారి గుడిలో ఖచ్చితంగా దత్తప్రభు విగ్రహం ఉంటుంది. ఆయన పాదాలు మొక్కి రండి ధ్యానం చేసుకొని. ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే ఆ ఎక్కడో ఉన్న దైవశక్తి, దత్తప్రభు శక్తి మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదం చెప్తున్నాను. ఇలా చేసుకుంటూ మీరు ప్రయత్నపూర్వకంగా గట్టిగా పట్టుదలతో ఏమైనా పర్వాలేదు నేను విడిచిపెట్టా అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. దత్త మహాబాల మంత్రం ఉంటుంది. మనము రెగ్యులర్ హోమం చేస్తున్నాం. హోమం వీక్షించండి, మీకు అర్థమవుతుంది ఏందనేది. అది చెయ్యమని నేను చెప్పడం లేదు. నేను చెప్పే అర్హత నాకు లేదు. దత్త మహాబాల మంత్రం కానీ మంత్రాలు చెప్పమని చెప్పే అర్హత నాకు లేదు. నేనేం గురువును కాదండి. నేను ఒక దత్తప్రభు సేవకునంతే. వారెవరైనా గురువులు ఉంటే వారి దగ్గర అడిగి తీసుకొని ప్రయత్నపూర్వకంగా మీ అదృష్టం కొద్దీ వారిస్తే మీరు చేయవచ్చు. ఇలా ఉంటుంది. అది కొనుక్కొని చేస్తే అనేది ఫలితం తక్కువ ఉంటుంది. ఏం కాదు, పుణ్యం వస్తుందండి. ఏది చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, లలితా సహస్రనామ సూత్రం చదివినా పుణ్యం వస్తుంది. అదే ఉపదేశం ఉంటే దాని సిద్ధి అవుతుంది. మీకు మీరు బాగుపడి ఇంకొకరిని కూడా ఒక 10 మందిని బాగు చేసే అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయాలండి. నేను పూర్తిగా ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే అది అర్థం కాదు. ఫస్ట్ మీరు భయానికి కూడా గురవుతారు. ఈ రోజులలో మన అనేవారు ఎవరు లేరు, దేవుడు తప్పించి. ఎవరు ఉన్నారంటే భార్య పిల్లలు వాళ్ళు తప్పించి, దేవుడు తప్పించి ఇంకెవరు లేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సంతోషం. ఎవరికైనా అన్నదమ్ములు అక్కజల్లాలు మంచి వాళ్ళు ఉన్నారంటే సంతోషం. అంటే ఎందుకు అంటున్నానంటే ఇదే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. నేనే గొప్ప, నా కొడుకే ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, నా కొడుకే ఐఐటీలో సీట్ రావాలి, ఇక్కడికి స్టార్ట్ అవుతుంది. ఈ ఈర్ష పోయి ద్వేషం స్టార్ట్ అయ్యి పగ మీకు వస్తుంది. పగ వచ్చినప్పుడు మనం ఎవరైతే గ్రోత్ అవుతుండ్రో ఆ గ్రోత్ అయిన వాడిని కిందికి వస్తాలంటే చేతబడియాలి. అంతకని ఇంకేం తెలియదు వాళ్ళకు. ఇలా ఈ పగలు పెంచుకొనే ఈ రోజులో ఎవరి నమ్మరాకుండా ఉన్నవి అనేది అదే. అయితే ఇందులో ఇంకొక చిన్న విషయం అని చెప్పి ఇది ఆపేస్తా. ఈ ధనవంతులు కూడా శూద్ర శక్తుల ఉపాసన చేసి ధనవంతులు అవుతున్నారు ప్రపంచం మొత్తంలో. నాట్ ఓన్లీ మన భారతదేశంలో తక్కువ, ఇంకా కేరళలో అటు సైడ్ అక్కడ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నవి. ఎవరు మంచివారు లేరు, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. జాగ్రత్త ఉండండి. ఆ పరమాత్మనే నమ్మండి. ఏ దైవాన్ని అయితే మీరు ఉపాసన లేదా ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతుండో వారి పక్కకు పరమాత్మని
వర్డ్ యాడ్ చేయండి. శివపరమాత్మ, లలితా పరమాత్మ, దుర్గా పరమాత్మ ఇట్లా యాడ్ చేసుకుంటూ మీకు దగ్గర ఉన్న మందిరాలకు వెళ్ళి కనీసం 3 ప్రదక్షిణలు చేసి వచ్చే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు పాజిటివ్ ఎనర్జీ మీకు గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఇవన్నీ పక్కజరుగుతాయి. ఈరోజు వీడియోలో ఇంతే అండి. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు ఆ తండ్రి అయిన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు ఖచ్చితంగా మనము కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కృతజ్ఞతలు తెలపాలి. తార్పణం జయ గురుదేవదత్త. అలాగే మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి మీ ఇచ్చి బాధలు తీర్చుకొని ఆ దత్తపురు పాదుకలు పట్టుకొని మీ ఇష్టదేవం పాదుకలు పట్టుకొని ముందుకు ప్రశాంతంగా జీవితం గడపాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు కూడా ప్రయత్నం చేయండి. తార్పణం మీరు ప్రయత్నం చేస్తేనే, నేను కోరుకున్నంత మాత్రమే కాదండి, మీరు ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఇంకా నేను దత్తప్రభు సేవకుని కాబట్టి నేను అందరి మంచి కోరుతా. కోరడం మాత్రం నా పని, చేయడం చేయకూడదు దత్తప్రభు ఇష్టం. ఇలా ఉంటుంది. దత్త అర్పణం అని నేను చెప్తా ఉంటా ప్రతిదీ. ఎందుకంటే ఆయనకు అప్పచెప్తున్నా, ఆయన చూసుకోవాలి. అంటే ఆయన చూసుకుంటాడా లేదా అన్న విషయం ఆయన ఇష్టం. ఎందుకు తండ్రి అని మనం క్వశ్చన్ వేయాలి. ఈరోజు ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకొని మంచి టాపిక్తో ఆ దత్తప్రభు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తా అండి. జయ గురుదేవదత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.